అండ్ బేసిక్ ఏంటంటే భయ్య ఆల్రెడీ కొత్త యాక్టర్స్ లేదా ఒకటి రెండు సినిమాలు చేసిన యాక్టర్స్తో డైరెక్టర్స్ ఎక్కువ కోపడతారు లేదంటే కొడతారు సెట్స్లో అంటారు. అంటే యాక్చువల్గా నాకు కూడా తెలియదు, మీ డైరెక్టర్ని నేను చూశాను, కొంచెం ఆయన కూడా ఇలా ఫోన్ పట్టుకొని సీరియస్గా ఇప్పుడు ఏదో ఆలోచిస్తుంటాడు కదా, సెట్లో కూడా అలాగే ఉండి ఎప్పుడన్నా పొరపాటు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా ఆయన? అంటే కొత్త యాక్టర్ బయట స్పెషల్గా మీ ఇద్దరిని బయటికి అనలేదేమో కానీ పక్కకి వెళ్ళైతే తిట్టుకున్నాడు అనుకుంటున్నాను నేను. మా ముందర అయితే కొన్నిసార్లు బాగా ఇరిటేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ఆయనకి తగ్గ పర్ఫార్మెన్స్ సరిగా రాకపోతే సీరియస్ అయిపోతాడు కొన్నిసార్లు. అది మేము అది లైట్గా తీసుకునేవాళ్ళం, ఎందుకంటే ఆయనకు నచ్చినట్టు రావాలి అని చెప్పి అలా తిట్టేవాడు, కోప్పడేవాడు అనమాట. అండ్ మీ ముగ్గురులో ఎక్కువ టేక్లు ఎవరు తీసుకునేవారు? ముగ్గురు తీసుకునేవాళ్ళ ఎక్కువ టేక్లు అంటే ఏం కాదు, లైక్ ఒక 2-3 అవ్వచ్చు కదా ఈజీగా, 3 to 4 టేక్స్. ఎక్కువ టేక్స్ ఎవరు? డిపెండ్స్ ఆన్ సీన్ అండి. అంటే ఎవరు? ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు బేసిక్గా ఏంటంటే భయ్య మన ఫోన్లోనే వరల్డ్ సినిమా అంతా ఉంటుంది. ఒక నెట్ఫ్లిక్స్, అమెజాన్, మొత్తం ప్రపంచం సినిమా. మన పల్లెటూరులో వెళ్ళినా కూడా వాళ్ళు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిరీస్లు చూసేస్తున్నారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాస్తవం అనే సినిమా ఒక ఆడియన్స్ ఎందుకు చూడాలి, ఈ సినిమాలో చూసేంతగా ఏముందనేది మీ మాటలో చెప్పండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఉండే పాయింట్స్ మా సినిమాలో చాలా ఉన్నాయండి. సో అలా అని చెప్పేసి ఇది వేరే సినిమా నుంచి కాపీ చేసింది అయితే కాదు. సో దీంట్లో లైక్ ఫాదర్ సెంటిమెంట్ కానీ, లైక్ ఒక ఇద్దరు ట్రూ లవర్స్ దగ్గర ఉండే ఎఫెక్షన్ కానీ, సో ప్రతిదీ దీంట్లో మీకు బాగా కనిపిస్తుంది సినిమాలో. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్, అలాగే కొంచెం కొంచెం హర్రర్ టచ్ ఇస్తూ, లైక్ ఇప్పుడు జనరేషన్లో అన్ని ఇలాంటి మూవీస్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సో 100% మా సినిమాలో జనాలు ఎంటర్టైన్ చేసే కాన్సెప్ట్ మా దగ్గర ఉందని మేము నమ్ముతున్నాము. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ మీరు చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏ సినిమా చూసినా మీరు చెప్పిన వరల్డ్ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాం, అంటే మన టైం ఇచ్చి మనం చూస్తున్నాం. సో నేను ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, మీ టైం చాలా వాల్యుయబుల్ ఎవరిదైనా సరే. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కానీ, లేకపోతే ఆ థ్రిల్ అనేది కానీ మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సో అంటే చూసిన చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సీక్వెన్స్ చాలా బాగుంది, దీని తర్వాత ఏమవుతుంది, ఈ సీక్వెన్స్ షార్ట్ డిజైన్ చాలా బాగుంది, ఈ ఐడియా చాలా బాగుంది అని కొన్ని ఉంటాయి. అవి ఈ సినిమాలో, వాస్తవం సినిమాలో చాలా ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ఆ ఒక్కొక్క సీను ఆ బిల్డప్ కానీ, లేకపోతే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ టైంకి ఎక్కువ వాల్యుయబుల్ అందరూ ఇస్తున్నారు, వీ వాల్యూ యువర్ టైం. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ కాదు కదా, చాలా ఉన్నాయి కదా. సో అది ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఓకే చాలా మంచి సినిమా చూసాం, ఒక మంచి కథ చూసాం, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్ వరకు ఒక మంచి కథ చూసాం అనే ఫీల్ అవుతారు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ గ్యారంటీ. యాక్చువల్గా నువ్వు సినిమా చూసినంతసేపు మీరు కోరుకునేది ఏంటి? ఒక సినిమా చూసినప్పుడు సస్పెన్స్, అంటే ఏం జరుగుతుందని కొద్దిగా ఉంటుంది మీకు. అది ఈ ఎగ్జాక్ట్లీగా కనపడిపోతుంది మొత్తం ఈ సినిమాలో మీకు. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎక్కడే కానీ బోరు కొట్టదండి. మీరు చూసినంతసేపు ఇట్లే కూర్చొని చూసేస్తారు. ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తారు, బయటకు వచ్చిన తర్వాత అరే నెక్స్ట్ ఏం జరగబోతుందో, త్వరగా వేస్తే బాగుంటుంది సినిమా అనే కాడికి ఉంటుంది. కానీ యూత్ బాగా కనెక్ట్ అవుతారండి, యూత్ బాగా కనెక్ట్ అవుతారు. రేపు సినిమా చూసిన తర్వాత యూత్ అరే ఇలా మనం చేయాలంటే భయపడతాము అనే విధంగా ఉంటుంది. అండ్ మీ ప్రొడ్యూసర్ కూడా ఢిల్లీలో ఉంటారు, ఆయన తెలుగు కూడా రాదని చెప్పారు కదా, మరి ఆయన సినిమా ప్రీమియర్ చూసారా? ఆయనకి ఎలా అర్థం అవుతుంది ఏంటి, అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఆయన? అంటే ఆయనకి ముందే కథ చెప్పేసి ఆయనకి సీన్ బై సీన్ తెలుసు. ఆయన సినిమా చూసినప్పుడు మాత్రం నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. చాలా మంచి సినిమా చేసాం మనం, చాలా బాగుంది. అంటే చూడగానే అంటే 2 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయండి. నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకి, సౌత్లో సినిమాలు చూసే వాళ్ళకి 2 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి కదా. ఆయన సినిమాగా చూసి చాలా బాగుంది సినిమా, నాకు ఎక్కడా అనిపించలేదు ఇది ఒక ప్రాంతంలో జరుగుతుందా, లేకపోతే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అది నేను కనెక్ట్ కాలేకపోయానని మాత్రం చెప్పలేదు ఆయన చాలా ఎంజాయ్ చేశారు సినిమా. చాలా సపోర్ట్ ఇచ్చాడండి.
అంటే ఎక్కడ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు టెన్షన్ పడిపోతాడు, అరే ఎక్కడ యాక్చువల్గా సెట్స్లోకి వస్తూ ఉంటారు, నాకు తెలిసి మీకు సెట్స్కి వచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అంటే దీన్ని టెన్షన్ పడుతుంటారు. అదేం లేకుండా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అనేది చాలా బాగా నచ్చింది అందరికీ. అందుకే అంత ఫ్రీగా చేసాం మేము. ఆయన సినిమా చూసిన తర్వాత అప్లాజ్ ఇచ్చాడు, బాగా వచ్చింది సినిమా, మంచిగా వచ్చింది, బాగా తీశారు, అందరూ యాక్టర్స్ బాగా చేశారు అని ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యాడనమాట. ఓకే. అండ్ ఈ మధ్యన తెలుగులో బాగా ఏంటంటే పార్ట్ 2 అనేది రెగ్యులర్గా ఇప్పుడు ఏదైనా సినిమా అనౌన్స్ అయితే ఇమీడియట్గా పార్ట్ 2 తర్వాత అని చేస్తున్నారు. మన సినిమాలో కూడా అటువంటిది ఏమన్నా ప్లాన్ చేశారా, లేదంటే స్టోరీ అక్కడితోనే ఎండ్ అయిపోతుందా, లేకపోతే థియేటర్లోనే చూడాలా? ఓపెన్ ఎండ్ అండి స్టోరీ. ఓపెన్ ఎండెడ్ అంటే ఓపెన్ ఎండెడ్ అంటే ఆడియన్కి వదిలేశారు ఎండింగ్ అంటే? చూడండి సినిమా చూడండి అంతేనా? సినిమా చూస్తే తర్వాత ఓకే.